హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ రెసిపీ చేయబోతున్నానండి. అదేంటంటే క్రెమిగా మళ్ళీ తినాలనిపించే ఫ్రూట్ సలాడ్ చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అలాగే చిన్నపిల్లలకి ఫ్రూట్స్ పెడితే అస్సలు తినరు కదండి. అలా కాకుండా ఫ్రూట్స్ అన్నీ కలిపి ఫ్రూట్ సలాడ్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను కౌ మిల్క్ తీసుకుంటున్నానండి. మీకు ఎలాంటి మిల్క్ అవైలబుల్గా ఉంటుందో అది తీసుకోండి. తర్వాత కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. మనకు మార్కెట్లో చాలా రకాల కస్టర్డ్ పౌడర్ అయితే దొరుకుతుంది. నేను వెన్నెలా ఫ్లేవర్ అయితే తీసుకుంటాను. ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు మరిగిన తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఆ పాలలో యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టి అలా కలుపుతూనే ఉండాలన్నమాట. తర్వాత మనకు తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బాదంని పైనంగా యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మిల్క్ని 1 అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం. అంతవరకు మనం ఫ్రూట్స్ అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ఏ ఫ్రూట్స్తోనైనా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు మిల్క్ అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఆ మిల్క్లో అయితే వేసేసుకుందాం. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్రూట్ సలాడ్ అయితే అయిపోయింది కదండి. మీరు కూడా చేసి పెట్టండి మీ పిల్లలకు. చాలా హెల్దీ అండి ఇది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో కూల్ చేసి తినిపియండి.